ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. ఈరోజు స్పెషాలిటీస్ అయితే ఏం లేవు, కానీ ఈరోజు బర్త్డేస్ అయితే ఉన్నాయి. అన్నిట్లో అప్పట్లో మై ఫేవరెట్ యాక్టర్ అనమాట, అండ్ ఫైటర్ అని కూడా చెప్పుకోవాలి, విజయశాంతి గారు. వీరికి ఎక్కువ సినిమాస్లో కావాలండి మీరు చూడండి, ఫైటింగ్ రోల్ ఎక్కువ ఇచ్చింటారు, లేదంటే పోలీస్ రూల్స్ ఎక్కువ ఇచ్చింటారు రోల్స్. ఎవరు పుట్టింది వచ్చేసి 24 జనవరి 1966లో పుట్టారు అనమాట. అంటే 1960లోకి వెళ్తున్నారు ఆవిడ. అయినా సరే మొన్న అర్జున్ సన్న వైజయంతి గారు సినిమాలో ఎంత యంగ్గా అనిపించారో మనకు తెలిసిందే. అది మేకప్ మహిమ కావచ్చు, లేదంటే ఆవిడ రియల్ బ్యూటీ కావచ్చు, అది పక్కనట్టండి. కాకపోతే మనకు తెలిసిన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంచెం హెల్తీ ఫుడ్ తింటారు కాబట్టి అట్లా ఉంటారు అనుకుంటా. చిరంజీవి గారు చూడండి, ఆయనకి దాదాపు 70 years దగ్గరకు వస్తున్నా కూడా కొంచెం బాగుంటాం. సో ఎవరు క్వాలిటీ వాళ్ళది, నేను ఎవరిని తక్కువ చేయట్లేదు, ఎవరిని ఎక్కువ చేయట్లేదు. అండ్ ఆవిడ ముందు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ తరఫున లోక్సభ మెంబర్గా పనిచేశారనమాట. అండ్ ఆవిడకి 40 years ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఆవిడ 19 years నుంచి యాక్టింగ్లోకి వచ్చారు. ఇప్పుడు 40 years కంప్లీట్ అయినాయి ఆవిడ యాక్టింగ్ వచ్చి కూడా. ఇప్పుడు కూడా మన సైనా వైజయంతి సినిమా తీశారు కాబట్టి ఆవిడ 40 years కంప్లీట్ అయినట్టే. ఇప్పుడు కూడా సినిమాస్లో కొన్ని సినిమాలు చేస్తున్నారు. మన మహేష్ బాబు గారితో సర్లేరు నీకెవరు సినిమా కావచ్చు, లేదంటే ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కావచ్చు, బాలకృష్ణ గారితో ఎక్కువ సినిమాలు తీశారు, చిరంజీవి గారితో సినిమాలు తీశారు, అండ్ వెంకటేష్ గారితో పెద్ద ఏం సినిమాలు తీయలేదులే. అండ్ అప్పట్లో 4 members ఉండేవాళ్ళు కదా, వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, అండ్ ఇంకొకళ్ళు నాగార్జున గారితో కూడా పెద్ద ఏమో సినిమాలు తీసినట్టు నాకు తెలియదు. ఎక్కువ చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో సినిమాలు తీశారు ఈయన తెలిసి. అండ్ తెలంగాణ సంబంధించిన సినిమాస్ అయితే ఎక్కువ తీశారు ఈవిడ. సో మీలో విజయశాంతి గారికి ఎంతమంది తెలుసు, అండ్ విజయశాంతి గారి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోమాకండి. అండ్ హ్యాపీ బర్త్డే మేడం, అండ్ విష్ యూ మెనీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ మై సైడ్. అండ్ ఇలాంటి బర్త్డే మీరు ఎన్ని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు లేడీ హిట్లర్ అని కూడా పేరు అనమాట. అంటే సినిమాస్లో అంత బాగా ఫైట్ చేస్తారు, అంత బాగా ఉంటారని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్.